ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారని మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 13వ తేదీన జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 5 నెలల్లో కళ్యాణ లక్ష్మి బంద్, షాదీ ముబారక్ బంద్, రంజాన్ తోఫా బంద్, రైతు బీమా బంద్, కేసీఆర్ కిట్ బంద్, కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయని, నాయకులు పార్టీలు మారుతున్నా ప్రజలు మాత్రం మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆ విషయం ప్రచారంలో పాల్గొంటున్న వారికి సుస్పష్టంగా ప్రజలు చెబుతున్నారని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ గాల్లో మేడలు కడుతుందని ఆయన అన్నారు. మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనము ఓడగొట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ చెల్లకాడికి వచ్చి కొన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది, నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా పండిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నామో ఒకసారి బాగా ఆలోచించారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా గతంలో వండిన పంటల చారణ పంటకు లేదు, ఆ పండించిన పంట కూడా భద్రత లేదు, కొనేదాకా నమ్మకం లేదు. ఇలా అసలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గతంలో ఏ విధంగా 2014 కంటే ముందు ఏ విధంగా సమస్యలు ఉండేనో ఈరోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది. గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మన చేనుల దగ్గరికి వచ్చుకొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే. ఈరోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో. అటు రైతు బంధు లేదు, ఏదో అరకొర రైతు బంధు ఇస్తున్నారు. అదేవిధంగా ఉడ్డను కూడా కొనడం లేదు. ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పంటను కూడా కొని ఇది లేదు, మిమ్మల్ని పట్టించుకునే నాతో లేడు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంటు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కాలువలతో ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక ఆలోచన చేయండి. ఇలా పాలమరంగడి ప్రాజెక్టుకు టెండర్లైన కాలువలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది. ఒకవేళ ఈ కాలువలే అయితే మనకి ఈ సమస్యలు రావు. మరి చూడండి, బాగా ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే 2014 నుంచి మొన్న 24-23 వరకు 10 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండే పంటలను ఈరోజు కొని ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా బతికినామో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్న నాతోనే లేదు. ఎవరు కానీ మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకుంటే ఊక్కోండి అనే పరిస్థితికి వచ్చింది. గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి, చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఒకసారి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.